హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీల్ మేకర్తో చాలా ఈజీగా చేసుకునే ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. మీల్ మేకర్తో మనము కర్రీ కానీ లేదా పులావ్ కానీ చేసుకుంటాము. అలా కాకుండా మీల్ మేకర్తో పికిల్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను. ఇక్కడ నేను చిన్న సైజు తీసుకున్నా, మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు మీల్ మేకర్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు మీల్ మేకర్ని వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మీల్ మేకర్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వాటర్లో నుంచి తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక జాలి గిన్నెలోకి వేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీనిలోని వాటర్ని అంతా ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. మీల్ మేకర్లు అసలు వాటర్ అనేవి లేకుండా ఇలా గట్టిగా పిండుకోవాలి. ఇప్పుడు ఈ మీల్ మేకర్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనము కుక్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీల్ మేకర్లోని వాటర్ అంతా పోయి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే మీల్ మేకర్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కొంచెమే కాబట్టి నార్మల్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచి సరిపడినంత సాల్ట్, అలాగే 2 టీ స్పూన్ల కారము, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను అవే వేసుకుంటున్నాను. మీరు లేదంటే ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక అర టీ స్పూన్ మెంతులు వేసుకొని త్వరగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ను కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మీల్ మేకర్ పికిల్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది ఇలాగే ఒట్టిగా తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.